హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, అలాగే మనము పులిహార కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి. బంగాళదుంప కుర్మా అనేది పులిహార కూడా చేసుకుని బంగాళదుంప కుర్మా చేసుకుంటాం కదా, దాంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఒక కుక్కర్ తీసుకోండి. ఇలాగా తీసుకుని నేను ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ కుక్కర్లో వేసుకోవచ్చు, లేకపోతే మీరు విడిగా ఈ బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబడిన పెట్టుకోవచ్చండి. నేను ఇలా కుక్కర్లో వేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. గ్లాసు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేస్తే మనకి బంగాళదుంపలు అనేవి ఉడుకుతాయి అన్నమాట అండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్యాన్ తీసుకుని ఒక 5 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుని ఇలాగ నేను మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఒక 4 తీసుకున్నానండి. వాటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా పల్చగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. వీటిలోకి ఇప్పుడు కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి సిమ్లోనే పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించేసుకుందాము ఉల్లిపాయలని బాగాని. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కూరకు సరిపడా కారం వేసుకుందాము. నేను ఒక 1.5 స్పూన్ అలా వేస్తున్నానండి. మీకు ఇంకా కారం కావాల్సిన వారు కొద్దిగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను అలాగే 1.5 స్పూన్ అలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలాగా కలిపేసుకుని ముందుగా మనం బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాం కదా, ఉడకపెట్టుకుని దానిపైన పీల్ తీసేసుకుని ఇలాగా మనకి కర్రీకి ఎంత సరిపోతాయో ముక్కలు అంతలాగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకుని కర్రీలోని మనం వేసేసుకుని ఇప్పుడు కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో మనం అంత వాటర్ అనేది నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇలా 1 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. వేసి ఇలాగ ఒక 1/2 గంట సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడే కొద్దిగా జీలకర్ర, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1/2 గంట సిమ్లో పెడితే మనకు కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ టైంలో మన ఉప్పు, కారం ఏమన్నా సరిపోతే చూసుకోండి. మనకి బంగాళదుంప కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. పూరీలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పులిహోరలో కూడా బంగాళదుంప కుర్మా అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ కుర్మాని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ క్విక్లీ రెసిపీస్ కొరకు రమ్య మహాదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.